మామిడికాయ సీజన్ లో మామిడికాయ పులిహోర చేయకపోతే ఎలా అండి? అందుకే మామిడికాయ పులిహోర అని చాలా సింపుల్ గా టేస్టీగా కమ్మగా చేశాను. మరి మీరు కూడా ఒక లెక్కేసేయండి. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా పల్లీలు వేసుకుని వేయించుకోండి. ఇవి లైట్ గా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా మినపప్పుని శనగపప్పుని వేసుకోండి. తర్వాత జీలకర్రని ఆవాలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి నేను ఇక్కడ జీడిపప్పును కూడా వేసుకుని వేయించుకుంటున్నాను. అవి ఆప్షనల్ అంటే ఉంటే వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలని కరివేపాకుని ఇంగువని వేసుకోండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి పావు స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే ఒక మామిడికాయ తీసుకుని పైన తొక్కు తీసేసి ఇలాగా బాగా తురుముకున్నానండి. ఇలా తురుముకున్న మాంగోని కూడా వేసుకొని ఇందులోకి సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని దించుకుంటే సూపర్ టేస్టీగా అండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి. ఒక్కసారి నా స్టైల్లో మామిడికాయ పులిహోరని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ పులిహోరని లంచ్ బాక్స్ లో పంపిస్తే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా మొత్తం ఖాళీ చేస్తారు.